3వ రైల్వే లైన్ ఎర్త్ వర్క్ నిర్మాణ పనుల బిల్లులు చెల్లింపులలో జాప్యాన్ని నిర్వహిస్తూ గుత్తేదారు మహబూబాబాద్ జిల్లా బేథోల్ గ్రామంలోని జెట్ వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుత్తేదారుడు వంశీరెడ్డి మాట్లాడుతూ నెక్కొండ ఇంటికన్నే రైల్వే స్టేషన్లో మధ్య 3వ రైల్వే లైన్ ఎర్త్ వర్క్ నిర్మాణపు పనులు పూర్తి చేసి 12 నెలలు గడిచినా బిల్లులు చెల్లింపులో కంపెనీ వారు జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు ఒప్పందం ప్రకారం డబ్బులు అధికంగా వ్యయం చేశారని, బిల్లుల చెల్లింపులో కూడా కోతలు విధిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణపు పనులు బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గుత్తేదారులు పాల్గొన్నారు. బిల్లులు వెంటనే చెల్లించాలి. సబ్ కాంట్రాక్ట్స్ బిల్లులు వెంటనే చెల్లించాలి. వి వాంట్ జస్టిస్. యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. జెట్ వర్కర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. జెట్ వర్కర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. జెట్ వర్క్ నెక్కొండ టు డోర్నకల్ సెక్షన్లో మాకు ఇచ్చిన సెక్షన్ 7 కిలోమీటర్స్ 6.8 కిలోమీటర్స్ ఎర్త్ వర్క్ చేస్తాం మేము సబ్ కాంట్రాక్టర్స్. మాకు ఇచ్చిన అంటే జెట్ వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా వారి ఇచ్చిన నుంచి మేము తీసుకొని చేసినాము. అయితే వారు ఇచ్చిన దాని ప్రకారము రేట్లు ఒక 1 మంత్ దాటిన తర్వాత సార్ ఈ రేట్లు వర్కౌట్ కాదు, కొంచెం పెంచేయండి అంటే సరేనమ్మా మీరైతే వర్క్ కంప్లీట్ చేయండి నేను చేసిస్తాను అదేం లేదు దానికని ప్రాజెక్ట్ మేనేజరు రామాంజనేయులు గారు అని వారు చెప్పినటువంటి విషయం మీటింగ్లో కానీ వారికి కానీ మా పక్కన ఉండే సహమిత్రుడు రామకృష్ణ గారు అని వీరు కూడా ఉన్నారు, చాలామంది కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. ప్రతి విషయంలో కానీ వాళ్ళు చెప్తున్నారు ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టినా కూడా మేము ఇది వర్కౌట్ కాదు సార్ అది అని అంటే లేదమ్మా మేము 100% మీకు న్యాయం చేస్తాము, మీ లాస్ట్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అదేది ఉందో లాస్ ఆఫ్ పేమెంట్ కానీ మీకు ఏం చేయాలో మేము చేసిస్తాము ఇబ్బంది లేకుండా అని చెప్పాను. ఈ చివరికి గత నెల 20 రోజుల నుంచి మేము వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత బిల్ అమౌంట్ ఫైనల్ బిల్ అమౌంట్ గురించి అని తిరుగుతా అంటే లాస్ట్కి మాకు రావాల్సింది ఒక 35 లక్షల చిల్లర ఉంటే 5.5 వస్తుంది, ఇక అంతకన్నా మేము ఏం చేయలేము. దీంట్లో ఇంకోటి ఏంటంటే మా పేరు మీద వీళ్ళు బ్యాంకులో లోన్లు తీసుకోవడం, మాకు పెట్టుబడి పెట్టింది మేమే ఫస్ట్, మళ్ళీ మా వర్క్ ఆర్డర్లు చూపించి వీరు ప్రైవేటు బ్యాంకులలో లోన్ తీసుకొని ఆ పైసలు మాకు రిటర్న్ ఇచ్చాడు. ఎక్కడ కానీ సబ్ కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడు డీజిల్ సప్లై స్కోప్ అనేది వాళ్ళే ఉంటుంది, అది కూడా వాళ్ళు చేసి దాని మీద 10% ఓవర్ రేట్స్ వేసి అదొకటి చేసిండ్రు. వీళ్ళు చాలా ఇది ఉన్నారు. మేమేమంటున్నాం వాళ్ళు నెల 15 రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నాం. మొన్న లాస్ట్ శనివారం కూడా సార్ కొంచెం చేసిండని వాళ్ళని కూడా సమరస్యంగానే అడిగినాము. ఈరోజు కూడా ఇప్పటికి కూడా అదే అడుగుతున్నాము. మాకు రావాల్సిన లాస్ ఆఫ్ పేమెంట్ వీళ్ళు కూడా ట్రాక్టర్స్ చాలామంది మేము కూడా పేమెంట్ చేస్తున్నాం, వర్కర్స్ వీళ్ళు కూడా పేమెంట్లు చేయాలి, వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి మాకు అది ఇప్పించగలరని కోరుతున్నాము వాళ్ళని. దానికి వారు స్పందించి మీరు లాస్ట్ వర్క్ చేయండి, కంప్లీట్ అయినాక మీకు ఏదైతే లాస్ ఆఫ్ అమౌంట్ ఉందో మేము అది తప్పకుండా చెల్లిస్తామని మాకు మాట ఇచ్చింది. మొబైల్ పెట్టి మాతో పని చేయించుకొని మేము మిషనరీకి అక్కడిక్కడ పైసలు అప్పులు చేసి ఇక్కడ కొన్ని అప్పుల పాలైనాం. ఈ మిషనరీ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి నాన్న బీభత్సం చేస్తున్నారు, మా డబ్బులు మాకు ఏమని. మా ఏదైతే కమిట్మెంట్ ప్రకారం మాకు ఇస్తానో ఆ డబ్బులు మాకు ఇవ్వాలని